మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Yes, how can I help you? Adi, not you. I wanted to order food. Yes, you can order to me. Sorry मैडम. It's okay, cool. भैया, मैडम कौन है? हमारा ओनर मैडम. ఓనరా? తనని ఎక్కడో చూసానే. హలో, ఐమ్ హంగ్రీ. ఫుడ్ ఆర్డర్ చేస్తావా? సారీ బేబీ. మనం మాట్లాడుకుందంతా లీక్ చేసావా వాళ్ళకి? నో నో నో. అయితే సరే. మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. తెలుసు కదా. స్టాప్ ఇట్ గైస్. తిను సీత, చైల్డ్హుడ్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. వీడు రామ్, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. మీరిద్దరూ ఎప్పుడు ఇంతేనా? టామ్ అండ్ జెర్రీలో కొట్లాడుకుంటారు? అయ్యో అదేం లేదండి, చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే చాలా ఇష్టం. స్కూల్లో నన్ను ఎవరైనా ఏమన్నా అంటే పరిగెత్తిచ్చి కొట్టేవాడు. వీడు వాళ్ళ మమ్మీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా ఉన్నాడు. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అందులోనూ ఇంట్రోవర్ట్. సో నాకు తప్ప ఎవరికి అర్థం కాడు. రీసెంట్గానే ఒక చిన్న బీటీ అయింది, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు. ఇప్పుడు ఇంత సడన్గా గోవా ట్రిప్ ఎందుకు? అరే జస్ట్ మేము ఎప్పుడు వెళ్తాం ట్రిప్కి. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వస్తారు. ఈసారి నువ్వు వచ్చావు నా లైఫ్లోకి. మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మనం గోవా వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు, అంతే. గాయ్స్, ఈ రోజు అన్నీ గుడ్ న్యూస్లే. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. మనమందరం గోవాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అరే కమాన్ గాయస్, ఇప్పుడంటే మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఈ టైం అంటే అబ్బో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యుండొచ్చు కదా. సే ఎస్. ప్లీజ్ డోంట్ మేక్ మీ అప్సెట్ గాయస్. ఎస్ ఎస్ ఎస్. వీడేంటి బిల్ ఇంకా తేయట్లేడు? వాడు తీసుకురాడు, ఎందుకంటే ఈ రెస్టారెంట్ సీత వాళ్ళది కాబట్టి. ఫస్ట్ టైం కొత్త ప్లేస్కి మిమ్మల్ని నమ్మి ఎలా వస్తాం చెప్పు. అందుకే మీకు ఈ లొకేషన్ పెట్టి ఇక్కడికి రమ్మన్నాం. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. రామ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, కానీ మంచి హోటల్ దొరికితే కానీ చేయనని కూర్చున్నాడు. వై డోంట్ యూ రిఫర్ హిమ్? రామ్, రియలీ? దెన్ మా బ్రదర్ ట్రిప్ నుంచి రాగానే విల్ అరేంజ్ ఎ మీటింగ్. ప్రేమని చూస్తున్నా. Stop. Hey, stop the music. హలో సీత, ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా. నా ట్రిప్ క్యాన్సిల్ అయింది, నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు వచ్చేయి. ఓకే అన్నయ్య. ఏ టాక్సీ.
గైస్ సారీ, నేను మీతో ఈ ట్రిప్కి రాలేను. ఆ? అన్నయ్య టూర్ క్యాన్సిల్ అయిందంట. తను ఫ్లాట్కి వస్తున్నాడు, నేను వెళ్ళాలి. ఛా, నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం ట్రిప్కి? అసలు ఇంట్లో చెప్పావా ట్రిప్కి వెళ్తున్నావని? అంటే తన టూర్ క్యాన్సిల్ అయినప్పుడు నా ట్రిప్ గురించి ఎలా చెప్పేది? షీ హ్యాస్ ఎ పాయింట్ గాయస్, వీ క్యాన్ క్యాన్సల్ ద ట్రిప్. నాకు ఏం ప్రాబ్లం లేదు. సారీ బిట్టు. ఇట్స్ ఓకే, యూ డోంట్ నీడ్ టు బి సారీ. రే బిట్టు, చాయ్కి వెళ్దా? ఎస్ అంకుల్. బాబు ఈ మంత్ రెంట్ ఇంకా మీరు కట్టలేదు. బిట్టు ఉనింటే మంత్లీ టైంకి కట్టేసేవాడు. ఈ మంత్ కనుక మీరు రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ డబ్బులు కూడా అయిపోయింది. సరే, ఈ మంత్ పే చేస్తాను. కొంచెం చూసుకో, నెక్స్ట్ మంత్ లేట్ చేయొద్దు. షూర్. హలో, ఏం చేస్తున్నావు?
నేను బిట్టు లూడో ఆడుతున్నాం. నథింగ్. యాక్చువల్లీ మా అన్నయ్యని నువ్వు మీట్ అవ్వాలంటున్నాడు. డోంట్ వరీ, ఐవ్ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్. పాజిటివ్ చెప్పావా నెగిటివ్ చెప్పావా? పాజిటివ్ జరా బాబు. వినకపోతే చెప్పు, నేను ఈ మధ్య జిమ్ చేస్తున్నా. నీకంత లేదు గాని ముందు రెస్టారెంట్కి వెళ్ళి మా అన్నయ్యని కలు. నేను రెస్టారెంట్లో అన్నయ్యల్ని కలను, అమ్మాయిలనే కలుస్తా. నీ పటాస్ పంచులు ఆపేసి ముందు పని చూడు. రిక్వెస్టా ఆర్డరా? బెదిరింపు. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత తెల్లకుండా ఉంటామా? వెళ్తాం మరి. నాది నాకు ఇస్తే. ఏంటి నీది? మనసు. ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుని ఈ వెయిటర్ జాబ్కి వచ్చావేంటి? అంటే కొంచెం మనీతో అవసరం ఉంది. నాకు తెలుసు నా వర్క్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నన్ను మేనేజర్గా కూడా ప్రమోట్ చేస్తారు. వచ్చి రాగానే ప్రమోషన్ మీద కాకుండా పని మీద శ్రద్ధ పెట్టు, పైకి వస్తాం. ఓకే సార్. నువ్వు మా సీత ఫ్రెండ్ అని కాదు కానీ నా ఇంటర్వ్యూ మాత్రం పాస్ అవ్వాలి. షూర్ సార్, చెప్పండి. వాట్ ఇఫ్ మన రెస్టారెంట్కి ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు రిజర్వేషన్ చేసుకోలేదు, లోపల టేబుల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. కానీ వెయిటర్తో వాళ్ళు లోపల రావాలని గొడవ పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అన్ని సీట్స్ రిజర్వ్ అయ్యాయని చాలా పొలైట్గా చెప్తా. వితౌట్ రిజర్వేషన్ వి వోంట్ అలౌ అని చెప్తా. కావాలంటే రేపు రిజర్వ్ చేసుకుని రమ్మని చెప్తాను సార్. ఒకవేళ ఆ హస్బెండ్ ఈరోజు తన వైఫ్ బర్త్డే, ఈరోజే ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను అని నేను రిక్వెస్ట్ చేస్తే? దెన్ ఐ విల్ అరేంజ్ వన్ ఎక్స్ట్రా టేబుల్ ఫర్ దెమ్. ఎందుకంటే కస్టమర్ హ్యాపీనెస్ మనకు ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి. సరే, యాజ్ ఎ ఓనర్ ఎక్స్ట్రా చైర్ పాలసీ నేను ఎంకరేజ్ చేయకపోతే? దెన్ ఐ విల్ డూ లైక్ దిస్ సార్. డైరెక్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి టేబుల్ బుక్ చేసుకున్న కప్పులు ఎప్పుడు వస్తారో తెలుసుకొని అప్పుడు ఇక్కడున్న కప్పుల దగ్గరికి వెళ్ళి నేను మా చెఫ్తో మాట్లాడి 20 minutesలో మీ ఫుడ్ తెప్పిస్తాను. మీరు దాన్ని 40 minutesలో తినగలిగితే దెన్ ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్తాను సార్. వావ్, ఐ థింక్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్. ఎస్ సార్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రాబాను, ఈ రెస్టారెంట్కి నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను. వచ్చింటే రామ్తో వచ్చి ఉంటావు. కూర్చో. ఏం ఆర్డర్ చేద్దాం? ఏదైనా నాన్ వెజ్ ఆర్డర్ చేద్దామా? నాన్ వెజ్ అంటే ఫిషా, ప్రాన్సా, మటనా? చికెన్ మిక్స్ ఆర్డర్ ప్లీజ్. ఓకే బ్రో. బాను, అది ఇట్ మీన్స్ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. బేబీ ప్లీజ్. Don't call me baby. You shattered all my dreams. You piece of a shit.
తరువాయి భాగం వచ్చే వారం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు 90.4 FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వచ్చేసాం. చాలా బాగా డ్రైవ్ చేసావు బ్రో. బ్రో 5 స్టార్ రేటింగ్ ఇవ్వ నాకు. షూర్ బ్రో. బాయ్. డోరే బ్రో. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బ్రో. ఇంతకుముందు నో చెప్తే ఏంటా అని భయమేసేది, కానీ ఇప్పుడు ఎస్ చెప్తే ఏంటా అని భయమేస్తుందే. భాను, ఐ లవ్ యూ. రామ్, ఈ రిలేషన్షిప్స్ అటాచ్మెంట్స్ నా వల్ల కాదు. ఇక్కడ నో చెప్పింది కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉంటుందన్నమాట. విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ డేట్ చేద్దాం, లవ్ తర్వాత చూద్దాం. పెట్టాడయ్యా ఫిట్టింగ్.